అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మీకు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఆహ్, వివరిస్తున్నాను. 2 కట్ చేసిన గ్యాక్ ఆహ్, ఫ్రూట్ ముక్కల్ని చూడండి. ఇట్లా ఫ్రూట్‌ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆ లోపల ఉన్నటువంటి గింజలను ఆ స్పూన్‌తో మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదండి గిన్నె. ఈ గిన్నెలో వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి గిన్నెలో వేసుకున్నాం మనం. మిగతా ఫ్రూట్ ఈ యెల్లో పల్ప్ ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ ఉన్నటువంటి ఈ పార్ట్‌ని మనం ఏం చేయాలంటే స్పూన్‌తో తీసి అంటే మంచి వెన్నలాగానే వస్తది. దీంట్లో వేసుకోవాలి. పల్ప్ తీసిన తర్వాత మనకు ఇలా వస్తదండి. దీనితోటి అవసరం లేదు, మనం పడేసేది ఇది. లోపల మొత్తం ఆ గుజ్జుని తీసేసి మనం మిక్సీలో వేసాం చూడండి. ఇదేమో బీటా కెరోటిన్. ఈ యెల్లో పల్ప్ ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ లాగా ఉన్నటువంటిది బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది. ఇవి పడేసేది. మనం లోపల ఉన్న అది యెల్లో పల్ప్ని తీసి ఇది మనం పడేసేది. అవసరం లేదు, అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. చూడండి దీంట్లో వేసాను మిక్సీలో. ఇప్పుడు మన టేస్ట్ కోసం ఇలా లెమన్ కూడా కట్ చేసి పెట్టాను. దీన్ని లెమన్ తీసుకొని మనకు ఫ్లేవర్ రావడానికి బాగా పిండుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ మిక్సీ పట్టిన తర్వాత షుగర్ కానీ హనీ కానీ వేసుకోవచ్చు. మిక్స్ అవుతుంది మంచిగా. ఫైనల్లో కూడా వేసుకోవచ్చు. లెమన్ వేస్తే కొంచెం అది ఒక టేస్టీగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మిక్సీ పడదాం. ఒక రౌండ్ మిక్సీ పట్టి చూడవచ్చు. ఒకసారి ఒక రౌండ్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా అవుతుంది అన్నట్టు. అప్పుడు మనం ఒక 3 స్పూన్స్ షుగర్ అందుబాటులో ఉంది కాబట్టి చూడండి. ఒక ఫ్రూట్కి ఒక 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ వేసుకున్నాము. మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టాలి. చూడండి లెమన్ యాడ్ చేశాను, షుగర్ కూడా యాడ్ చేసి ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టాను. ఇట్లా ఉంచుకుందాం. ఇది ఇప్పుడు మనము గిన్నెలో వేసినటువంటి ఈ సీడ్స్ ఉన్నటువంటి రెడ్ కలర్ని మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. పోసుకొని బాగా మనం ఇట్లా చేసుకోవాలి. అంటే చింతపండుని పిసికి మనం ఎలా తీస్తామో ఈ గింజలకు ఉన్నటువంటి ఆ రెడ్డిష్ కలర్ని తీసేయాలి. ఈ రెడ్ కలర్ సీడ్స్కి ఉన్నటువంటి రెడ్ కలర్లోనేమో మనకు లైకోపెన్ అనే పిగ్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఇలా చూడండి గింజలకు ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ పోయేంత వరకు మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను కదా, తర్వాత వాటర్ మిక్స్ చేయాలి. ఇంకా చూపిస్తాను. రెడ్ కలర్ పోయేంత వరకు చూడండి గింజలు ఎలా ఇట్లా బ్లాక్ కలర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వడపోసుకోవాలి. గింజలు పక్క పెట్టుకోవాలి. గింజలు ఏంటంటే మనం గింజలు ఇట్లా మీరు జర్మినేట్ చేసుకొని మొక్కలు పెంచుకోవడానికి యూస్ అవుతాయి అన్నమాట మీకు. ఇప్పుడు ఏంటంటే దీన్ని వడపోసుకోవాలన్నట్టు. వడపోసిన తర్వాత ఇలా ఉంటుందండి. చూడండి సీడ్స్ ఎలా వస్తాయి. ఇవి సీడ్స్.
ఈ సీడ్స్ని ఏం చేయాలంటే మనం ఒక 2 డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం ఒకవేళ మొక్కలు పెంచుకోవాలనుకుంటే డార్క్నెస్లో పెంచాలండి. అవి సీడ్స్. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసినటువంటి అంటే వడబోసినటువంటి వాటర్ని దీంట్లో మిక్సీలో పోస్తున్నాను చూడండి. మిక్సీలో పోస్తున్నాను. ఇప్పుడు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇంకా వాటర్ యాడ్ చేయాలి. ఇంకా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. మళ్ళీ తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేద్దాము. కంపల్సరీ లీటర్. చూడండి ఎంత చిక్కగా వస్తుందో. వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పెట్టాము చూడండి. ఇలా ఈ వాటర్ జార్ మొత్తం నిండిపోయింది అన్నట్టు. కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చిక్కగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి పోసుకుందాం. జస్ట్ ఒక్క ఫ్రూట్ చూడండి గిన్నె నిండిపోయింది. ఈ గిన్నె నిండిపోయింది. ఫైనల్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 గ్లాసెస్ ఎన్ని గ్లాసులలో చూడండి. 1 2 3 4 5 6 ఇక్కడ చూడండి 6 గ్లాసెస్. సిక్స్ టు 8 అని చెప్పాను. ఇంకా కొంచెం ఫ్రూట్ పెద్దగా ఉంటే వచ్చేస్తుంది. చిన్న ఫ్రూట్ ఇది 6 గ్లాసెస్లో వచ్చేసింది చూడండి. ఇంకా 1/2 kg ఫ్రూట్ అయితే 10 గ్లాసెస్ కూడా అవుతుంది అన్నట్టు. గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కానీ అలా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పుదీనా లీవ్స్ కానీ ఇక్కడ పెట్టుకొని మనం తాగొచ్చు అన్నట్టు. ఇది గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ చేసే విధానం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ.